అమెరికా చైనా టారిఫ్ యుద్ధానికి తెరదించాయి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత చైనాపై ఎడాపెడా పన్నులేశాడు. ప్రపంచ దేశాల మీద టారిఫ్లు వేసిన డ్రాగన్ కంట్రీ మీద ట్రంప్ దూకుడుగా వెళ్ళాడు. ట్రంప్ చైనాపై భారీగా టారిఫ్లు విధిస్తున్నప్పుడు వైట్ హౌస్కు పిచ్చి పట్టిందనుకున్నారా? ఇవి నిలబడే టారిఫ్లు కాదని విశ్లేషించారు. చివరికి ఇదే నిజమైంది. టారిఫ్లపై అమెరికా చైనా దిగొచ్చాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీంతో ట్రంప్ అలాగే పింగ్ టారిఫ్ యుద్ధానికి తాత్కాలికంగా తెరదించినట్టయింది. ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు యుఎస్ చైనా మధ్య అసలు ఏం జరిగింది? వాట్స్ ది స్టోరీ? ఎడాపెడా టారిఫ్లు విధించుకుంటూ వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టిన అమెరికా చైనా ఎట్టకేలకు శాంతించాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా సమిష్టిగా సంధికి ఆమోదముద్ర వేశాయి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకొని టారిఫ్ రణానికి ముగింపు పలికినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. చైనా ఉత్పత్తులపై 145% టారిఫ్లు విధిస్తామని ట్రంప్ సర్కార్, అందుకు ధీటుగా అమెరికా ఉత్పత్తులపై 125% టారిఫ్లు వసూలు చేస్తామని జిన్పింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య జెనీవాలో కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా టారిఫ్లు భారీగా దిగిరానున్నాయి. ఇకపై చైనా ఉత్పత్తులపై అమెరికా 30% టారిఫ్లు విధించనుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా కేవలం 10% టారిఫ్లు విధించనుంది. ఒప్పందం కుదిరిన క్షణం నుంచి 90 రోజుల పాటు ఈ టారిఫ్లని అమలు చేసి ఆ తర్వాత సమీక్ష చేసి తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు. జెనీవాలో ఈ మేరకు ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపి ట్రేడ్ డీల్ ఖరారు చేశారు. అంతకుముందు ఇరు దేశాలు పోటాపోటీగా టారిఫ్లు విధించుకోవడంతో వాణిజ్యంలో స్తబ్దత ఏర్పడింది. చైనాతో వాణిజ్య బంధానికి కృషి చేస్తున్నామని, అందుకే టారిఫ్లు తగ్గించామని అమెరికా ప్రకటించింది. ఏప్రిల్ 2న తాము విధించిన ప్రతీకార టారిఫ్లు తగ్గించుకుంటున్నట్లు చైనా ప్రకటించింది. అయితే అమెరికా చైనా ఒప్పందంపై అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా చైనాల మధ్య కుదిరిన ఒప్పందం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిది. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ క్యాపిటల్ ఎకనామిక్స్లో చీఫ్ ఏషియా ఎకనామిక్స్ కాలమిస్ట్ మార్క్ విలియమ్స్ అన్నారు. 90 రోజుల తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందనేది ప్రశ్న అని చైనాలో యూరోపియన్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జేమ్స్ ఎస్కీలేండ్ అన్నారు. సింథటిక్ డ్రగ్ అయిన పెంటానిల్ను తమ దేశంలోకి చైనా పోటెత్తిస్తుందంటూ ట్రంప్ సర్కార్ చైనాపై టారిఫ్ల జెండా ఎగరేయడం తెలిసిందే. అమెరికా చైనా ఒప్పందం తుఫాను వచ్చే ముందు ప్రశాంతత లాంటిది. ఈ ప్రశాంతత 90 రోజులు ఉంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలు పాలకుడి కోణంలో ఉండవు, వ్యాపార కోణంలో ఉంటాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాలకు, వ్యాపారవేత్త తీసుకునే నిర్ణయాలకు చాలా తేడా ఉంటుంది కదా.